నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమాన్ని, ధైర్య సాహసాలను కీర్తిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలో తిరంగా యాత్ర నిర్వహించిన కందుల సంధ్యారాణి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన తీరును గులాబీ సైన్యం ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ పిలుపు. ఐఎన్టీయూసీ నాయకులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వివాదంలోకి మంత్రి శ్రీధర్ బాబును లాగుతూ వివేక్ వెంకటస్వామి కుటుంబంపై ఆరోపణలు చేయడం మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి మల్లికార్జున్, రాచకొండ కోటేశ్వర్ల హెచ్చరిక. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం వైపుగా నడుస్తుంది. ఐఎన్టీయూసీ 2 తెలుగు రాష్ట్రాల కార్యదర్శి గంట సత్యనారాయణ వెల్లడి. పహల్గామ్ హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఉగ్రదాడిలో పాల్గొన్న వారు ఎవరో భారత ప్రజలకు తెలపాలి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాస్ డిమాండ్. ఎస్ఆర్ఎం గ్రూప్స్ అధినేత ప్రముఖ కాంట్రాక్టర్ మాచిరి శారద రాజీవ్ గౌడ్ పెళ్లి రోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో డయాలసిస్ పేషెంట్లకు ప్యాకెట్ మనీ అందజేత. ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమాన్ని, ధైర్య సాహసాలను కీర్తిస్తూ భారత సైనిక చర్య విజయానికి మద్దతుగా శనివారం సాయంత్రం గోదావరి కని మెయిన్ చౌరస్తా నుంచి బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర చేపట్టారు. ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన ఈ తిరంగా యాత్రలో బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజయ్ రెడ్డి, సీనియర్ నాయకులు కాశీపేట లింకయ్య, హనుమంత్ గౌడ్, బాల్మురు వనిత, అమరేందర్ రావు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు మీసంపల్లి వెంకన్న, రామకృష్ణ, కిషోర్లాల్, రాటి ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొని తిరంగా యాత్రలో ముందుకు సాగారు. కర్ర సంజీవ్ రెడ్డి సంధ్యారాణి మాట్లాడుతూ విదేశీ శక్తులు భారత్ను ఓడించుకుంటున్నాయని, ఎందుకంటే భారత్ ఆయుధ దిగుమతి మార్కెట్ తయారీ రంగంలో వారిని అధిగమిస్తుందన్నారు. వారంతా భారత్ను స్వయం పురోగత రక్షణ వ్యవస్థ కలిగిన దేశంగా మారడాన్ని సహించడం లేదన్నారు. భారత్లో ఆ వ్యవస్థను నియంత్రించగల ప్రభుత్వాన్ని కేంద్రంలో చూడాలనుకుంటున్నారని, భారతీయ ప్రతిపక్షాలు నరేంద్ర మోడీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. కానీ మన నరేంద్ర మోడీ పాకిస్తాన్కు మన దేశ సైనికులు వైమానిక రక్షణ వ్యవస్థతో పాకిస్తాన్ ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు దిమ్మ తిరిగేలా చుక్కలు చూపిస్తూ కాలభైరని తీసుకొచ్చామన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేశారని, ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో 24 గంటలు దేశ రక్షణ, భారతదేశం సనాతన ధర్మం అభివృద్ధిలో భాగంగా సంస్కరణలు చేపడుతున్నారని తెలిపారు. తిరంగ యాత్రకు సబ్బన్న వర్ణాలు, అన్ని కులాలు, మతాలకు అతీతంగా ఇవాళ గోదావరిఖాన్లో కేంద్ర పార్టీ పిలుపు మేరకు అన్ని కుల సంఘాలు కానీ, కార్యకర్తలు కానీ, హిందూ బంధువులందరికీ ఇవాళ రావాల్సిన పిలుపునిచ్చడం జరిగింది. అలాగే మన జరినాడు పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు మన భారత్పై దాడి చేసినందుకు తిరంగ యాత్ర చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే 9 స్థావరాలపై మన మోడీ గారు ప్రతాపం ఏందన్నది ఇవాళ ట్రయల్ మాత్రం చూపెట్టడం జరిగింది. ఇవాళ 24 నిమిషాలనే 9 సార్లను దాడి చేసి ఇవాళ ఘనత నరేంద్ర మోడీ దక్కింది. మన భారతదేశం అంటేనే ఇవాళ పాకిస్తాన్ ఇక్కడ తరిమికొట్టవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా తిరంగ యాత్ర చేపట్టాలని చెప్పేసి ఇవాళ ప్రపంచ దేశం అంతా ఇలా మన మోడీ వైపు చూస్తూ ఉన్నారు. రష్యా కానీ,
చైనా కానీ అమెరికా కానీ వారి ఇతర దేశాలు ఎవరైనా కానీ అలా మోడీ అంటేనే ఇవాళ ప్రపంచానికి మోడీ ఎటువంటి వ్యక్తి అనేది అలా మన దేశం ముఖం చూడాలంటేనే చాలా మంది వణుకుపడుతూ ఉన్నది. ఈ రోజు అలా తిరంగ యాత్రతోని ప్రజలు సుఖశాంతిలో ఉండాలని చెప్పేసి వాళ్ళ ప్రజలకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి అలా మోడీకి అలా సింధూరం అంటేనే మోడీ నరాలలో మొత్తం సింధూరం అయిపోయింది, రక్తంలో సింధూరం అయిపోయింది. సింధూరం అంటేనే బొట్టుని అలా ఇవాళ సింధూరం మనం నీళ్ళైతే ఎట్లయితే మనం ఆపినామో ఇవాళ యుఎస్ఏ సుధా వాళ్ళు ప్రకటన జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ మన నీళ్ళు ఇవ్వద్దని సింధూర్ ఇవ్వాలని ప్రకటించడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, పాకిస్తాన్ వాళ్లకు ఇవాళ హెచ్చరికలు మనం చేస్తా ఉన్నారు. సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో దేశమంతా కూడా ఈరోజు తిరంగా ర్యాలీలని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ సనాతన ధర్మం, ఈ భారతదేశం, మన సంస్కృతి ఒక్కటే చెప్తా ఉన్నది. పురాణాల నుండి కూడా ఇప్పటి వరకు ఎక్కడైతే స్త్రీ కన్నీళ్లు పెట్టుకుంటుందో, ఎక్కడైతే స్త్రీకి అవమానం జరుగుతుందో అక్కడ యుద్ధాలు జరిగి రాజ్యాలు కూలిపోయినటువంటి చరిత్రని మనం పురాణాల నుండి చూస్తా ఉన్నాము. సీత ఏడిస్తే లంక దహనం జరిగింది, ద్రౌపది వస్త్రాపహరణం అవమానం జరిగితే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇవాళ పహల్గాంలో స్త్రీల యొక్క నుదుటన బొట్టున సింధూరాన్ని తుడిచేసి స్త్రీల యొక్క కన్నీళ్లకి కారణమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులని అంతం చేయడం కోసం నరేంద్ర మోడీ గారు మరొక విష్ణుమూర్తి అవతారంలో ఈరోజు మన సైన్యాన్ని ఉపయోగించి 9 స్థావరాలపై పాకిస్తాన్లో ఒకేసారి యుద్ధం చేసి ఈరోజు అంతమొందించడం జరిగింది. ఇవాళ సైన్యానికి మేము సెల్యూట్ చేస్తా ఉన్నాము. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి దేశ ప్రజలందరి తరపున హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ తిరంగ యాత్రలో గోదావరి కని పట్టణ వాసులు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సేవా సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని తిరంగ యాత్రలో ముందుకు నడిచారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ, కోమల మహేష్, మస్కల్ల భాస్కర్ రెడ్డి, జక్కుల నరహరి, విశ్వాస్, కొండపర్తి సంజీవ్, కోడూరు రమేష్, రాజు, పరసనమ్మని, ఒరుగంట అపర్ణ, గుండపోయిన భూమయ్య, మిట్టపల్లి సతీష్, దండు పవన్ కుమార్, పంగారవి, జక్కుల ప్రవీణ్, పద్మా, భరత్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన తీరును గులాబీ సైన్యం ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ పిలుపునిచ్చారు. గోదావరికని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల జీవిత పుస్తక పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో 18 నెలల కాలం నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పాలన పట్ల వస్తున్న వ్యతిరేకత, సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మార్చడానికి ఆడుతున్న డ్రామాల్లో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్కు నోటీసులు ఇప్పించాలని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రామగుండంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభివృద్ధి పేరిట కూల్చివేతలు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరిట చిరు వ్యాపారుల పొట్టకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, రోడ్డు విస్తీర్ణంలో నష్టం వాటిల్లిన వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గులాబీ సైన్యం ప్రభుత్వం వెంటపడుతుందని తెలిపారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆశావాహులంతా పనిచేయాలని సూచించారు. ఈరోజు ఎక్కడ ఏ గ్రామంలో ఎవరిని కూడా కదిలించిన ప్రతి ఒక్కరు కూడా ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనను ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి యొక్క సందర్భంగా కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కేసీఆర్ గారికి గొప్పగా పేరు వస్తే ఎక్కడో చిన్న పిల్లలకు చిన్న డ్యామేజ్ అయితే దాన్ని మరమ్మత్తు చేయకపోగా ఇలా గోదావరిని ఎండబెట్టి
నీళ్ళని కూడా సముద్రంలో కలుస్తున్నటువంటి యొక్క సందర్భంగా కేసీఆర్ గారిని ఇంకా బదనాం చేయాలి అని ప్రత్యేకంగా కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం, హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం, ఈటల రాజేందర్ గారికి నోటీస్ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ యొక్క రామగుండం నియోజకవర్గ నాయకులందరూ కూడా ముక్త కథలతో ఖండిస్తా ఉన్నాం. మీరు చేసేటువంటి కేసీఆర్ గారిని బదనాం చేద్దామని చూస్తున్నారో తప్పకుండా ప్రజల నుంచి మీకు శిక్ష తప్పదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా ఆ హామీలను ప్రజలు ఎక్కడ అడుగుతారో అని ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి సందర్భం. ఇలా రోడ్డు వెడల్పు పేరిట కూల్చివేతలు చేస్తూ ఉన్నారు. మరి కూల్చివేతలు చేసేటువంటి క్రమంలో ఆ యజమానులకు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడం లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాం. ఎవరైతే ఈ రోడ్డు వెడల్పుల పేరిట అభివృద్ధి పేరిట చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యాచరణలో ఎవరికి నష్టం జరిగినా ఆ నష్టాన్ని తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెల్లించాలని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తీర్మానం చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో రామగుండం మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, బీఆర్ఎస్ నాయకులు గోవు ఐలయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్రావు, మారుతి, కల్వచెర్ల కృష్ణవేణి, అంజలి, శ్రీనివాస్, రవి, కవిత, సరోజిని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ నాయకులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వివాదంలోకి మంత్రి శ్రీధర్ బాబును లాగుతూ వివేక వెంకటస్వామి కుటుంబంపై ఆరోపణలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి మల్లికార్జున్, రాచకొండ కోటేశ్వర్లు హెచ్చరించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాళేశ్వరం సరస్వతి పుష్కరాల సందర్భంగా దేవాదాయ శాఖ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో పెట్టకుండా అవమానపరచడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తూ దేవాదాయ శాఖపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరటం జరిగిందని, కానీ ఐఎన్టీయూసీ నాయకులు తమ నాయకుడు జనక్ ప్రసాద్ మెప్పు కోసం ఈ వివాదంలోకి శ్రీధర్ బాబును లాగే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాగా వెంకటస్వామి దయతో రాజకీయంలోకి వచ్చిన వారు ఇప్పుడు ఆయన కుటుంబం ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు. రామగుండం రైల్వే ట్రాక్పై ఫ్లైఓవర్, పెద్దపల్లి ఫ్లైఓవర్ గడ్డం కుటుంబం తీసుకొచ్చినవి కావా అని ప్రశ్నించారు. ఇక సింగరేణిలో ఐఎన్టీయూసీ ఓటమికి తమ నాయకుడు జనక్ ప్రసాద్ కారణమని, తాను తిరిగిన చోట్లలో ఐఎన్టీయూసీ పరాజయం చెందిందని, కార్మికులకు ఐఎన్టీయూసీ క్యాడర్కు జనక్ ప్రసాద్ నాయకత్వం నచ్చడం లేదని ఎద్దేవా చేశారు. ఇకపై ఐఎన్టీయూసీ నాయకులు వివేక్ వెంకటస్వామి కుటుంబంపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఐఎన్టీసీ నాయకులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి మీద, అదే విధంగా వంశీ గారి మీద లేనిపోని అబండాలు మోపుతూ దుష్ప్రచారం చేస్తూ ఎవరికో చెంచాగిరి కొట్టేందుకు చేసిన కామెంట్స్ లాగానే అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడా కూడా వివేక్ గారు ఎస్సీ వర్గీకరణను అడ్డుకోలేదు, వద్దు అని చెప్పిన అనలేదు. కానీ మాలలకు న్యాయం చేయమని ఆయన డిమాండ్. ఇక దాన్ని వక్రీకరించి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం వీళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా మళ్ళా ఇప్పుడు ఎంపీ గారి ప్రోటోకాల్ ప్రకారం ఫోటో ఉండాలి. దానికి దళిత సంఘాలు అడిగిన మాట వాస్తవం, అది ప్రపంచమంతా చూసింది. దానిలో వీళ్ళు శ్రీధర్ బాబు గారి పేరు ఎందుకు తీస్తున్నారో మాకు అర్థమవుతలేదు. ఎందుకంటే వంశీ గారు కానీ వివేక్ గారు కానీ ఎక్కడైనా శ్రీధర్ బాబు చేయబట్టి రాలేదు, పెట్టలేదు అని చెప్పనే కామెంట్ చేశారా? దాని మీద మీరు క్లారిటీ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎందుకు పెట్టారో ప్రెస్ మీటు మాకు తెలుసు, కానీ ప్రోటోకాల్ ఉల్లంఘన యూనియన్ భ్రష్టు పట్టిస్తున్నది మీ నాయకుడే. మీ నాయకుడిని మీరు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన
ఐఎన్టీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన ఐఎన్టీసీలో పెరిగిన డెవలప్మెంట్ ఏంటిదో చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐఎన్టీసీ రోజు మొన్న గెలవకపోవడానికి కారణం మీ నాయకుడే. ఆ నాయకుడిని ఎందుకు నిలదీస్తలేరు? ఈయన తిరగని చోట ఐఎన్టీసీ గెలిచింది, ఆయన తిరిగిన చోట ఐఎన్టీసీ ఓడిపోయింది. దానికి కూడా కారణం అది. ఎందుకంటే కార్మికులు ఆయన నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. దానిలో కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. మీకు ఇంకొక విషయం చెప్పాలి అంటే, ఈ యూనియన్కు ఎఫిలియేషన్ ఇప్పించిందా డాక్టర్ వివేక్ గారు, మర్చిపోవద్దు మీరు. అది సంజీవ్ రెడ్డి గారు ఈయనకు ఎఫిలియేషన్ ఇయ్యలే. వెంకట్రావు గారు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ వెంకట్రావు గారితో ఉన్నదని చెప్పనని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్కు ఐఎన్టీసీ ఎఫిలియేషన్ కావాలని అడిగితే ఇయ్యలే. భూపాల్లో ఐఎన్టీసీ మీటింగ్లో సంజీవ్ రెడ్డి గారు ఉంటే ఆనాడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడి ఎఫిలియేషన్ ఇప్పించిన క్రెడిట్ గోస్ టు వివేక్. దానికి ఎవడసలు చనిపోయి ఉన్నాడు బడికల రాజలింగం, ఇప్పుడు మన ముందే ఉన్నాడు గుమ్మడి కుమారస్వామి. వీళ్ళే దాన్ని ఫాలో అప్ చేసి ఆనాడు ఈ యూనియన్కు ఎఫిలియేషన్ ఇప్పించి వివేక్ గారితో మాట్లాడి ఇప్పించిన సంగతి మర్చిపోవద్దని చెప్తాము. నియంతృత్వ పోగొట్టలు పోతూ ఐఎన్టీసీని సొంత జాగీర్ లెక్క చేస్తూ ఐఎన్టీసీని భ్రష్టు పట్టిస్తున్నది మీ నాయకుడే. అది మీరు గమనించాల్సిందిగా చెప్తానే ఉన్నాం. సింగరేణి ఎలక్షన్ల టైంలో టీబీజీ కేసు నుంచి ఎంతోమంది నాయకులను పైసలు తీసుకుని జాయిన్ చేసుకున్నాం. పైసలు ఇచ్చిన వాళ్ళకు పోస్టులు ఇస్తున్నాం. అదంతా కూడా కార్మికులకు గమనిస్తూ ఉన్నది. ఈయన నాయకత్వం ఉన్నంత వరకు ఐఎన్టీసీకి భవిష్యత్తు లేదని చెప్పనని చెప్తా ఉన్నాము. గడ్డం ఫ్యామిలీ ఈ ప్రాంత అభివృద్ధికి ఏం పని చేయలేదని చెప్పనని కామెంట్స్ రావడం జరిగింది. గడ్డం ఫ్యామిలీ ఈ ప్రాంతంలో ఏం చేసిందో ఏం చేయలేదో నిన్న కూర్చున్న వ్యక్తులకు తెలియదా? వాళ్ళు నాయకులుగా ఎట్లా జరిగారు? ఆ వెంకటస్వామి గారు పుణ్యాన కాదా లీడర్లుగా అయింది? ఈ ప్రాంత అభివృద్ధికి ఈనాడు చెన్నూరులో ఏ విధమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవుతున్నాయో ఎమ్మెల్యేగా వివేక్ గారు ఏం పని చేస్తున్నాడో ఈ కళ్ళు లేకపోతే పోయి కళ్ళు పెట్టుకుని చూడండి చెన్నూరులో ఏ విధమైన డెవలప్మెంట్ అవుతుంది అని. ఇంకొకటి, గడ్డం ఫ్యామిలీ చేయలేదంటే ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న జైపూర్ పవర్ ప్లాంట్ ఎవరు చేపట్టి వచ్చింది? ఆర్ఎఫ్సిఎల్ 10,000 కోట్ల మానిటోరియం ఇప్పించి ఆనాడు ఎంపీగా ఉన్నటువంటి వివేక్ గారు కదా చేయించింది. ఆనాడు రామగుండం ఫ్లైఓవర్, రామగుండం స్టేషన్ డెవలప్మెంట్కు వెంకటస్వామి గారు కదా చేసింది. ఇక్కడ మొన్న చెప్పిన మీటింగ్లలో కూడా మేము దేవాదాయ శాఖ అధికారులను డిమాండ్ చేసినాం, కానీ ఎక్కడ మంత్రి గారి పేరు కానీ ఎక్కడ కానీ మేము తీసుకోలేదు. ఆయనకు ఎంపీ కాబట్టి ప్రోటోకాల్ వర్తిస్తుంది. ప్రోటోకాల్ దేవాదాయ శాఖ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి దేవాదాయ శాఖ పరమైన ఎస్సీ యాక్టివిటీ వాళ్ళని చర్య తీసుకోమని చెప్పినాం. ఎక్కడ మేము మంత్రి గారిని కానీ ఎక్కడ కూడా కాంత మీరు ప్రెస్ మీడియాలో చూడండి, ఎక్కడ కూడా మేము మంత్రి గారిని విమర్శించలేదు. కావాలని జనక్ ప్రసాద్ గారు కావాలనేది వివేక్ గారి పైన వంశీ గారి పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు ఆపి నిజంగా మాట్లాడాలని ఐఎన్టీసీ నాయకులను డిమాండ్ చేస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్, మల్లేష్ యాదవ్, కామ విజయ్, ఎండి రఫీక్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం వైపు నడుస్తుందని ఐఎన్టీయూసీ 2 తెలుగు రాష్ట్రాల కార్యదర్శి గంట సత్యనారాయణ తెలిపారు. గోదావరి కనిలో ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆదివారం కనికి వచ్చిన ఐఎన్టీయూసీ 2 తెలుగు రాష్ట్రాల కార్యదర్శి గంట సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందని, నిరుద్యోగ యువతకు 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయని, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ బండ్లు ఇవ్వటం జరుగుతుందని వెల్లడించారు. కోల్బెల్ట్ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం కొత్త భావనలను తీసుకొచ్చే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. రామగుండం ప్రాంతంలోని ప్రజలకు తాగునీరు, సాగునీరు సమృద్ధిగా అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో మరి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీలను అన్నింటినీ కూడా అమలు చేస్తూ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోతూ ఈ ప్రాంతంలో కూడా మొన్న నిరుద్యోగులకు జాబులు ఇప్పిస్తూ, అంతేకాకుండా కూడా ఈ ప్రాంతంలో నూతన మైన్స్లు కానీ ప్రారంభించడం కానీ, అండర్ గ్రౌండ్ మైన్స్ను ఇక్కడ యువతకు నిరుద్యోగులకు వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధానం మీద కానీ
అనేకమైనటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తీసుకోవడానికి ముందుకు పోతుంది. దాంట్లో భాగంగానే ఈ సింగరేణి కార్మికుని బిడ్డగా ఈ సింగరేణి ప్రాంతంలో అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిగా టింబర్ రాడ్లో 1300 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉంటే వాళ్ళను పర్మనెంట్ చేపించిన వ్యక్తిగా డిస్మిస్ కార్మికులను అనేక మంది వన్ టైం సెటిల్మెంట్కు అమార నిరాదీక్ష చేసిన వ్యక్తిగా మరి ఈ ప్రాంతంలో సాగునీరు తాగునీరు కోసం ఉద్యమం చేసి ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి 10,000 మందితోని కూడా మరి మహిళలు ఒక అవగాహన సదస్సు పెట్టించినటువంటి వ్యక్తిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మరి జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సు మహిళలది అయితేనేమి, మరి 200 యూనిట్ల కరెంట్ అయితేనేమి, ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, 500 రూపాయలకే గ్యాస్ అయితేనేమి, 60,000 ఉద్యోగాలు భర్తీ చేయడం అయితేనేమి, రైతులకు మరి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మరి వాళ్ళకందరికీ కూడా ఇవాళ లక్షలాది మందికి రైతులను అన్నిటిని కూడా అందరినీ కూడా ఆదుకున్నటువంటి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ప్రతిపక్షాలు మా దిక్కు ఒక్క ఏళ్ళు చూపెడితే ప్రజలు వాళ్ళ దిక్కు 4 ఏళ్ళు చూపెట్టడానికి రెడీగా ఉన్నారు. గత బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇప్పటి వరకు చేసింది ఏమి లేదు. ఈ సింగరేణి ప్రాంతంలో 20,000 కోట్ల రూపాయల కార్మికుల బాండ్లను కూడా కుదబెట్టుకున్నారు. సింగరేణి ప్రాంతానికి మరి ఇప్పటి వరకు ఒక ఎంప్లాయ్మెంట్ 10 సంవత్సరాలు వెళ్ళినా కూడా ఒక ఎంప్లాయ్మెంట్ కూడా రాలేదు సింగరేణి ప్రాంతంలో. ఇక్కడ మెడికల్ అన్ఫిట్లలో అనేకమైనటువంటి అవినీతి జరుగుతుంది. ఇక్కడ అనేకమైనటువంటి కాంట్రాక్ట్ పనులలో కూడా అనేకమైనటువంటి అవినీతులు జరుగుతున్నాయి. ఇవన్నిటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇక్కడి ప్రజలు కోరుకుంటారో ఆ కోరుకున్న విధానాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి ముందుకు వస్తుండు. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నిటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పహల్గామ్ హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న నిజాలతో అన్ని కోణాల్లో బహిర్గతం చేయాలని మావోయిస్టును పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంపాల కేశవరావు తదితరులు హత్యలపై సిట్టింగ్ జడ్జిపై విచారణ జరిపించాలని సిపిఐఎంఎల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెలలో కాశ్మీర్ లోయలో ఉగ్రదాడి జరిగిందని, దాడి చేసిన వారిని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పట్టుకోలేదని, ఆపరేషన్ సింధూర్లో యుద్ధం అర్ధాంతరంగా ముగింపుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అమెరికా సామ్రాజ్యవాద అధినేతకు అధికారం ఎవరిచ్చారని ఆయన నిలదీశారు. ప్రపంచంలో అతిపెద్ద దేశమైన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారత పార్లమెంటులో కానీ దేశంలో విపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి కానీ చర్చించకుండా నేరుగా యుద్ధ విరమణ ప్రకటన ట్రంప్ చేయడం, నరేంద్ర మోడీ మౌనవ్రతం పాటించడం పరిశీలిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు లొంగిపోయి మోకరినట్లుగా ఉందని ఆయన అన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రజల దేశభక్తికి పరీక్ష పెట్టిన నరేంద్ర మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానంపై అనేక అనుమానాలు ఏర్పడుతున్నాయని అన్నారు. పాకిస్తాన్ సరిహద్దుకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్ యాత్రికులపై టెర్రరిస్టులు అతి కిరాతకంగా దాడి చేసి హత్య చేసి మాయం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. పటిష్టమైన నిఘా విభాగం, సైన్యం కలిగి ఉన్న ఎందుకు ఇలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. దేశంలో ప్రజలు శాంతిగా ఉండాలంటే ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించబడాలని, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ప్రజల నిరసనను భరించలేకపోతున్నారని, వారి పక్షాన గొంతెత్తిన వారిని రకరకాల ముద్ర వేసి హత్య చేస్తుందని ఆయన అన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా ఆపరేషన్ గగర్కు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి సదస్సులు నిర్వహిస్తూ ర్యాలీలు నిర్వహిస్తూ ఆపరేషన్ గగర్ని నిలిపేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా ప్రజా అభిప్రాయాన్ని తిరస్కరించి ప్రజాభిప్రాయాన్ని కాదని ప్రజాస్వామికంగా ఈ ఆపరేషన్ గగర్ని కొనసాగిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి భారత ప్రజల ఆదేశాల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, ఈ పౌర సమాజ స్పందన మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే ఆపరేషన్ గగర్ని నిలిపివేసి
మావోయిస్టు పార్టీతో చర్చలకు రావాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కర్రెగుట్టలనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా మధ్య భారతంలో ప్రధానంగా ఈ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ కర్రెగుట్టలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశ భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెనక్కి రప్పించాలని, వాటిని ఉపసంహరించాలని, అట్లాగే ఆపరేషన్ గగన్ నిలిపేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రజలపై, ముఖ్యంగా దండకారణ్యంలో ఉన్నటువంటి ఆదివాసులపైన యుద్ధం ప్రకటించింది. ఆదివాసులు ఏదైతే వేల సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నటువంటి స్థలాల కింద ఉన్నటువంటి 29 రకాల ఖనిజ సంపదను ఇవాళ ఏదైతే దోపిడీ వర్గాలుగా ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులకు ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా వారికి అక్కడ ఉన్నటువంటి సంపదనంతా తరలించడానికి కంకణం కట్టుకున్నారు. వారి మెప్పు కోసం వీళ్ళు ఇవాళ ఆదివాసుల్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడానికి ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విప్లవ పార్టీ అయినటువంటి మావోయిస్టు పార్టీ పైన కగార్ యుద్ధం పేరిట ఇవాళ జనవరిలో ఈ సంవత్సరం ప్రకటించి వచ్చే సంవత్సరం నాటికి ఈ దేశంలో ఒక మావోయిస్టు ఉండకూడదని చెప్పి మేము కంకణం కట్టుకున్నామని ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ, భారత ప్రధాని మోడీ కానీ చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు యుద్ధాన్ని ఆపండి, శాంతి చర్చలకు రండి. దేశంలో, ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శాంతి చర్చల ద్వారా అనేక సమస్యల పరిష్కారం జరిగాయి. కనుక మన దేశంలో, మన రాష్ట్రాలలో కూడా అటు ఈశాన్య రాష్ట్రాలలో కానీ మన రాష్ట్రంలో కానీ అలాంటి చర్చలు జరిగాయి. కనుక మీరు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మీరు చర్చలకు ముందుకు రావాలని ఆ పార్టీ కానీ ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు గోదావరి కని చౌరస్తా నుండి ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సభలో కళాకారులు పాడిన పాటలు సభను ఉత్తేజపరిచాయి. ఈ సదస్సుకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయక కార్యదర్శి నరేష్ అధ్యక్షత వహించగా జిల్లా నాయకులు వెంకన్న, చిలక శంకర్, రామకృష్ణ, ఐ రాజేష్, మెరుగు చంద్రయ్య, రైతు సంఘం నాయకులు మల్లయ్య, జి మల్లేశం, బుచ్చయ్య, మల్లేష్, బుచ్చయ్య, దుర్గయ్య, స్వామి, రవికుమార్, కొమరయ్య, చింతల శేఖర్, ప్రసాద్, బండ పద్మ, లక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు. అనురాగం విరాజిల్లింది. తాతయ్య, నానమ్మ పెళ్లి రోజు మనవడు మనవరాళ్ళు మరుపురాని కానుక ఇచ్చారు. ఎస్ఆర్ఎం గ్రూప్స్ అధినేత ప్రముఖ కాంట్రాక్టర్ మాచిరి శారద రాజుగౌడ్ పెళ్లి రోజు సందర్భంగా వారి మనవడు మనీష్ మహేంద్ర, మనవరాళ్ళు విన్మయ హయాతి గౌడ్ సేవా రూపంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మృత్యుతో పోరాడుతున్న కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు ప్యాకెట్ మనీ అందించారు. మాచిరి మహేందర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు పొన్నం విజయ్ కుమార్ గౌడ్, రంగు రాజయ్య గౌడ్, గడ్డం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈరోజు మా బావగారైనటువంటి మాచిడి శారదా రాజుగౌడ్ యొక్క వివాహ మహోత్సవ సందర్భంగా వాళ్ళ కుమారుడైనటువంటి మాచిడి మహేందర్ గౌడ్, వాళ్ళ పిల్లలు మనోళ్ళు మనవరాలు ఇద్దరు కలిసి వాళ్ళ పెళ్లి శుభ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయాసులకు ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో ఈరోజు గాంధీ ఫౌండేషన్ ఆ మిత్రుడు క్లాస్మేట్ అయినటువంటి గాంధీ యొక్క వాళ్ళ యొక్క ట్రస్టుకు వారికి నలుగురికి చేయూతనివ్వడానికి ముందుకొచ్చినటువంటి సందర్భంగా వారికి ఎల్లవేళలా వెంకటేశ్వర స్వామి వారు ఈరోజు తిరుపతిలో ఉన్నారు. వాళ్ళ పెళ్లి రోజుల్లో ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తారు. ఇవాళ తిరుపతిలో ఉన్నారు. తిరుపతి ఫోన్ చేశారు వాళ్ళు. వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళలా అమ్మవారు కానీ అయ్యప్ప కానీ సకల దేవతలు వారికి ఎన్నంటి ఉండి వారి కార్యనిర్వహణలో వారికి వెన్నంటి ఉన్నటువంటి భగవంతులందరి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఈ చేసిన ఇచ్చినటువంటి గాంధీ ఫౌండేషన్ యొక్క నిశ్చయాసులకు ఇచ్చినటువంటి సహాయాన్ని అందరూ కూడా చేతబూని మనమందరం కూడా సేవా సంకల్పంలో ముందుండి అందరికీ చేతి నిలవలసిన బాధ్యత మనందరికీ ఉన్నది. ఈ భారత్ అండ్ టీం ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఆదివారం ఎన్టీపీసీ కృష్ణానగర్ రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా రామగుండం కార్పొరేషన్ 4వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ గౌడ్, కూర మహేశ్వర్ రెడ్డి, సురేష్, ఏలిని కిషన్ రావు హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ఎన్టీపీసీ కృష్ణానగర్లోని ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫౌండేషన్ తరఫున 4వ డివిజన్ పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని, నేడు కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి దాదాపు 300 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈరోజు మన ప్రియతమ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారి
ఆదేశానుసారం భరత్ అండ్ టీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం మన మెడిక్ కవర్ హాస్పిటల్ కరీంనగర్ వారిచే మన రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని, అలాగే ఈ భరత్ అండ్ టీమ్ ఫౌండేషన్ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజ ఉన్నతికి పాటుపడాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్, సప్తగిరి సమ్మయ్య, సంపత్రావు, బాలరాజు గౌడ్, మాచిరి మహేందర్ గౌడ్, మిర్యాల బక్కారెడ్డి, శ్రీనివాస్, నాగరాజు, మారుతి, ఇలియాస్ బేగ్, భాస్కర్, మామిడిపల్లి శ్యామ్, అలగం హరీష్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి మోహిత్ సన్నీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చిగురు సాయి మహత్కార్యం చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సన్నీ అభిమాని చిగురు సాయి ఆదివారం గోదావరికని బస్టాండ్ సమీపంలోని ప్రగతి నిస్సహాయుల కేంద్రంలో వృద్ధ మహిళలకు ప్యాకెట్ మనీ అందించారు. ఈ సందర్భంగా సేవా నిరతిని పలువురు అభినందించారు. గారి యొక్క సహకారంతో నీటి బాలాజీ యొక్క శుభాకాంక్షలతో ఈరోజు నిస్సాయిల కేంద్రంలో ఒక చక్కటి కార్యక్రమానికి, ఒక మాత్రమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి నిస్సాయిలైనటువంటి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వృద్ధ మహిళలకు వాళ్ళ ఒక పూట కడుపు నింపడం కోసం పాకెట్ మనీని జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అందించడం నిజంగా సాయికి మేము అభినందన తెలియజేస్తూ, అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ అందరి ఆప్యాయత పొందుతున్నటువంటి మా మోహిత్ సన్నీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమాన్ని, ధైర్య సాహసాలను కీర్తిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలో తిరంగా యాత్ర నిర్వహించిన కందుల సంధ్యారాణి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన తీరును గులాబీ సైన్యం ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ పిలుపు. ఐఎన్టీయూసీ నాయకులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వివాదంలోకి మంత్రి శ్రీధర్ బాబును లాగుతూ వివేక్ వెంకటస్వామి కుటుంబంపై ఆరోపణలు చేయడం మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి మల్లికార్జున్, రాచకొండ కోటేశ్వర్ల హెచ్చరిక. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం వైపుగా నడుస్తుంది. ఐఎన్టీయూసీ 2 తెలుగు రాష్ట్రాల కార్యదర్శి గంట సత్యనారాయణ వెల్లడి. పహల్గాం హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఉగ్రదాడిలో పాల్గొన్న వారు ఎవరో భారత ప్రజలకు తెలపాలి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాస్ డిమాండ్. ఎస్ఆర్ఎం గ్రూప్స్ అధినేత ప్రముఖ కాంట్రాక్టర్ మాచిరి శారద రాజు గౌడ్ పెళ్లి రోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో డయాలసిస్ పేషెంట్లకు ప్యాకెట్ మనీ అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.